ఏపీలో అదే మన పక్క రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ మహానాడు జరుగుతుంది. అయితే ఈ మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసిండు. ఆయన మాట్లాడిన మాటలు అటు ఆంధ్రాలేమో కానీ ప్రజెంట్ మన తెలంగాణలో అయితే హాట్ టాపిక్ గా మారినాయి. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ ప్రతి పౌరుడు ఆ మాటల గురించి ఆలోచించారు. తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని నాకు ఎప్పుడు చెప్పాను, రెండు కళ్ళను ఆ రోజు చెప్పా. తెలంగాణ ఆంధ్ర నాకు రెండు కళ్ళతో సమానం, రెండు సమానమే నాకు అనేసి మాట్లాడడం వల్ల మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతం అని మాట్లాడుతుంది. సో ఈ మాటలు ఆయన ఏ విధంగా ఏం దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందో అనేది మనకు తెలియదు, కానీ ఆయన మాట్లాడిన మాటలు మన తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం టైంలో కూడా లోపల చేయాల్సినవి చేసుకుంటేనే, అంటే కుట్రలు పడినదే కుట్రలు చేసేది చేసుకుంటేనే మనం బయటకు వచ్చి ఏం చెప్తున్నావు, నాకు రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే, నాకు అదొక్కటి కాదు ఇదొక్కటి కాదు, రెండు ఈక్వలే, నాకు రెండు కళ్ళతో సమానం, ఒక కళ్ళలో ఎట్లా ఓడుచుకుంటా అనుకుంటా మాట్లాడింది. అవే మాటలు ఉద్యమం టైంలో ఆయన ఏమేమైతే మాటలు మాట్లాడిందో అవే మాటలు ఇప్పుడు టీడీపీ మహానాడులో మాట్లాడి ఆ మాటల గురించి వాళ్ళకి ఏమనిపించింది, వాళ్ళు ఆలోచిస్తలేరా ఆంధ్ర జనం అనేది పక్కకు పెడితే, మన తెలంగాణ పౌరుడు ప్రతి ఒక్కరూ ఆయన మాట్లాడిన మాటల గురించి ఆలోచించాలి, దాని మీద క్వశ్చన్ చేయాలి. అట్లా ఎట్లా అంటాడు ఆయన రెండు తెలుగు రాష్ట్రాలు సమానం అని? దీని వెనుక చాలా కుట్రలే ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. ఆయన మాట్లాడిన మాటలల్లో బలమైన రీజనే ఉందనిపిస్తుంది. అందులో మెయిన్ వచ్చేసి బంకచర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుండేమో అనిపిస్తుంది. ఏమనంటే ఆయన ఏమంటుండు, గోదావరి వాటర్ వేస్ట్ అవుతున్నాయి కాబట్టి నేను బంకచర్ల ప్రాజెక్ట్ కట్టుతున్నా అని సాకు చెప్తుంది. కానీ మన దిక్కిటి చూస్తేనేమో మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎక్కడిదక్కడ ఎండిపోయింది, దాన్ని బాగు చేసి నాదుడు లేడు, దాన్ని పట్టించుకున్న దిక్కే లేదు, అట వెళ్ళిపోయింది. మన గవర్నమెంట్ దాని గురించి స్టడీ లేదు, సపోర్ట్ లేదు, అసలు దాని గురించి పట్టించుకున్నదే లేదు. ఏమన్నా అంటే అప్పుడు ఏమన్నారు, ఎన్ఎస్సీ రిపోర్ట్ అన్నారు. ఎన్ఎస్సీ రిపోర్ట్ అన్నప్పుడు అది 1.5 year గడిచిపోతుంది, దాని రిపోర్ట్ రావాలని చెప్పేసి దాని రిపోర్ట్ వచ్చినాక ఇప్పుడు మళ్ళీ ఇంకో కమిటీ చేసారు. అంటే ఇట్లానే టైం పాస్ చేస్తారు కానీ దాని గురించి పట్టించుకున్నాడో లేదు. ఇంకో దిక్కు ఏంటిది, వీళ్ళు బంకచర్ల ప్రాజెక్ట్ వీళ్ళు కట్టేసుకుంటారు. ఒకవేళ మన మేడిగడ్డ ప్రాజెక్టు బంకచర్ల ప్రాజెక్ట్ అయిపోయే లోపు బాగు చేయకపోయినా, మేడిగడ్డ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోకపోయినా, వాళ్ళు మనకన్నా ముందు ఈ బంకచర్ల ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే, అది షురూ చేస్తే మాత్రం గోదావరి వాటర్ వాళ్ళకి వెళ్ళిపోతాయి, మన మేడిగడ్డ మాత్రం అట్లనే ఎండిపోతుంది. ఇంకా అర్థం చేసుకొని మన వాటర్ వాళ్ళకి వెళ్ళిపోతాయి, కథం ఇక తెలంగాణకి అప్పుడు మళ్ళీ నీళ్ళ కరువు వచ్చేస్తుంది. నాకు తెలిసి ఆయన ఈ డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా మనల్ని మభ్యపెట్టడానికో లేకపోతే మనల్ని మ్యానిపులేట్ చేయడానికో ఈ మాటలు మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ కోసం వాళ్ళు ఏం చేసిర్రు, తెలంగాణను పాలించినప్పుడు వాళ్ళ బుద్ధి ఏంది అనేది మనకు అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి అయినాక, ఆయన ఆ రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడడం, అందులో ఈ బంకచర్ల ప్రాజెక్టు కన్స్ట్రక్షన్లో ఉండడము, ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఆగిపోవడము, మన గవర్నమెంట్ ఏమో దాని గురించి పట్టించుకునే దిక్కే లేదు. 1.5 year అయిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి, దాన్ని ఎక్కడక్కడ ఎండబెట్టేసిరు. ఆ రిపోర్టు ఈ రిపోర్ట్ అనుకుంటే టైంపాస్ చేస్తారు కానీ మేడిగడ్డ ప్రాజెక్ట్ గురించి పట్టించుకున్నది లేదు. ఇంకోటి, ఆయన బంకచర్ల ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఏమన్నాడు, గోదావరి వాటర్ వేస్ట్ అవుతున్నాయి కాబట్టి నేను అది కడుతున్నా అన్నాడు. మొత్తం అయిపోయింది. మనం ఈయనే అర్థం చేసుకోవాలి ఆయన మాట్లాడిన మాటలు ఎంత ఏంటిదని. ఇది ఒక్కటే కాదు, ఆయన కాళేశ్వరం గురించి కూడా నేను నెగిటివ్ మాట్లాడలేదు, కాళేశ్వరం గురించి నేనేం అనలేదు, కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ గురించి నేనేం మాట్లాడలేదు అన్నాడు. కానీ ఆయన కాళేశ్వరం గురించి కూడా కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నాడు, కంప్లైంట్స్ కూడా పాస్ చేసిండు. అది విత్ ఆధారాలు కూడా చెప్పొచ్చు. అసలుకైతే చంద్రబాబు నాయుడు నేను కాళేశ్వరం మీద ఎట్లాంటి కంప్లైంట్ ఇవ్వలేదు, నేను దాని మీద ఎట్లాంటి కుట్రలు చేయలే అన్నాడు. కానీ ఆయన 2018లోనే కాళేశ్వరం సంబంధించి కంప్లైంట్ ఇచ్చింది. 2017లో దిండి, పాలమూరు, భక్త రామదాసు వీటి మీద కంప్లైంట్ ఇచ్చింది. 2017లో తుమిలి, భక్త రామదాసు ఇట్లా ఒకదానికి ఇంకొకటి కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాడు. అది పక్కకు పెడితే సెంట్రల్ గవర్నమెంట్కి గతంలో చంద్రబాబు నాయుడుతోని, అదే ఆంధ్రతోని సంబంధం లేదు, అంటే ఇంపార్టెన్స్ లేదు, ఆంధ్రతోని ఎట్లాంటి సంబంధం లేదు, పొత్తు లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సపోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి చాలా అవసరం. దాన్ని అదునుగా వాడుకొని చంద్రబాబు నాయుడు వెనక చేయాల్సిన కుట్రలు చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ పాలమూరు ప్రాజెక్టు 80% కంప్లీట్ అయిపోయింది. దాని మీద డిపిఆర్ మనం ఎప్పుడో సబ్మిట్ చేసినాం, అది ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ అది ఇప్పుడు వస్తుందా రాదా అనేది తెలియదు. మరి దాని ఇంకా ఎవరున్నారు అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అట్లా సెంట్రల్ గవర్నమెంట్ అండ చూసుకొని మనకు రావాల్సిన నీళ్లు రాకుండా చేస్తుంది. ఇప్పటికే కృష్ణా నీళ్ళు ఏమైతున్నాయో సాగర్ నుంచి పోతూనే ఉన్నాయి, అవి ఎట్లా పోతున్నాయి ఎటు పోతున్నాయి అందరికీ తెలిసే. ఇప్పుడు మన తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఎక్కువ శాతం ఆంధ్రాకే వెళ్ళిపోతున్నాయి, అంటే దారి మళ్ళుతున్నాయి. దీని వెనుక సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చూసుకొని చంద్రబాబు నాయుడు రెచ్చిపోతుంది.
మళ్ళీ ఏం మాట్లాడుతుండే ఇప్పుడు నాకు రెండు కళ్ళతో సమానం, రెండు తెలుగు రాష్ట్రాలు ఒక కంట్లో నేను గుచ్చుకోను, రెండు కళ్ళ సిద్ధాంతం అనుకొని 2 states ఆర్ ఈక్వల్ అని మాటలు మాట్లాడుతుంది. కానీ వెనకాల చేయాల్సినవి చేస్తూనే ఉన్నాడు. మన నీళ్ళ విషయంలో మాత్రం బరాబర్ తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది. ఆంధ్రాకి నీళ్లు, మనకు రావాల్సిన నీళ్లు ఆంధ్రాకి మళ్ళీ ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ బంకచర్ల ప్రాజెక్ట్, ఒకవేళ మేడిగడ్డ అప్పట్లో బాగుపడకపోతే, మంచి సరి చేయకపోతే దాన్ని ఈ బంకచర్ల ప్రాజెక్ట్ నుంచి మన గోదావరి నీళ్లు కూడా అటు వెళ్ళిపోతుంది. మరి దీని మీద సర్కార్ ఏం ఆలోచన చేస్తుంది? ఇంకా టైం పాస్ చేస్తూనే ఉంటుందా, లేకపోతే వెనక సపోర్ట్ చేస్తూనే ఉంటుందా అనేది ఇక వాళ్ళ చేతిలోనే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మీదకి మాట్లాడుతున్న మాటలు ఒకళ్ళు ఉన్నాయి, లోపల చేసేటివి మాత్రం లోపల చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకి ఎంత అన్యాయం జరిగింది, తెలంగాణని వాళ్ళు ఎట్లా చూసిర్రు, చంద్రబాబు నాయుడు పాలనలో తెలంగాణ ప్రజల్ని ఎట్లా చూసిర్రు, ఆంధ్ర ప్రజల్ని ఎట్లా చూసిర్రు, వాళ్ళకి ఇచ్చిన ఇంత ఇంపార్టెన్స్ ఎట్లుంది, మనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎట్లుండే, అసలు మన తెలంగాణ పౌరుల్ని వాళ్ళు ఏ విధంగా చూసిర్రు అనేది అందరికీ తెలుసు. అది అందుకోసమే మనం కొట్లాడి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్న తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడినాక చేతలలోనే చూస్తున్నాం. మేడిగడ్డ ప్రాజెక్ట్ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ఆ విషయం పక్కకు పెడితే, అటు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ సపోర్ట్ తీసుకొని చంద్రబాబు నాయుడు వెనక చేయాల్సినవి చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ చాలనట్టు ఇప్పుడు మళ్ళీ మహానాడులో ఆంధ్రాలో వాళ్ళ సభ జరిగేటప్పుడు మన తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నాకు రెండు కళ్ళతో సమానము, రెండు కళ్ళ సిద్ధాంతము, రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే అని మాట్లాడి అంటే ఆల్రెడీ ఇప్పుడు వచ్చే ఎన్నికలన్నా, లేకపోతే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలన్నా, లేకపోతే వచ్చే ఎన్నికలన్నా ఇప్పటికే హైదరాబాద్ని నేనే డెవలప్ చేసినా, నేను చేయబట్టే హైటెక్ సిటీ వచ్చింది, నా వల్లనే వచ్చిందని ఆయన గొప్పగా చెప్పుకుంటాడు. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అందరికీ తెలుసు. కానీ ఆయన అట్లా చెప్పుకుంటాడు. అట్లా ఆయనకి ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు కూడా ఉర్రు, చంద్రబాబు అభిమానులు ఇంకా చాలా మంది హైదరాబాద్లోనే ఉర్రు. మరి వాళ్ళ ద్వారా కూడా మళ్ళీ తెలంగాణలోకి అరంగేట్రం చేస్తాడా, మళ్ళీ తెలంగాణ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతాడా, మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతాడా, లేకపోతే వచ్చే ఎన్నికలలో తెలంగాణలో ఇంకా టీడీపీ బలం ఉంది, ప్రయత్నిస్తే గెలవచ్చు ఇక్కడ అని అట్లా కూడా ట్రై చేస్తుందా? అసలు ఆ మాటలు ఎందుకు మాట్లాడిండు? దీని వెనుక బీజేపీ ఉందని అందరికీ తెలుసు. అది ఇండైరెక్ట్ డైరెక్ట్లీ అందరికి తెలుసు. బీజేపీ ఎవరెవరు ఎన్నుకుంది, ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది మెల్లమెల్ల బయటపడుతుంది. కానీ టీడీపీ వెనుక అయితే అది కూటమి, టీడీపీ, జనసేన అండ్ బీజేపీ, ఈ మూడు కలిసి మళ్ళీ తెలంగాణలో ఎంట్రీ ఇస్తాయా, మళ్ళీ కూటమి ఏర్పాటు చేస్తాయి? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటుంది కదా ఆయన. ఇక బీజేపీని వెనకాల పెట్టుకొని ఇంకేమేం చేస్తాడు? అసలు ఈ మాటలు మాట్లాడడం వెనుక ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఇదో చిన్న టాపిక్ కావచ్చు, మేబీ మాట్లాడడానికి ఇదో జస్ట్ చిన్న టాపిక్, కానీ ఆయన మాట్లాడిన మాటలు వెనుక చాలా పెద్ద మీనింగే ఉంది. దీని మీద మన తెలంగాణ పౌరులం ప్రతి ఒక్కరం మాట్లాడాలి, ప్రశ్నించాలి కూడా. ఎందుకంటే ఆయనకు సంబంధం లేదు. మన తెలుగు రాష్ట్రాన్ని పాలించినప్పుడు, మన తెలంగాణని పాలించినప్పుడు మనకి ఎట్లా చుక్కలు చూపించిర్రు, మనల్ని వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేసిర్రు, మనల్ని ఎట్లా చూసిర్రు, మనం వాళ్ళకి బానిసలం అయిపోయినాం. మన రాష్ట్రంలో మనం ఒకరి కింద బానిసలు ఎందుకు ఉండాలని చెప్పి మన తెలంగాణ ఉద్యమకారులంతా ఒక్కటై మన రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణం పోయినా కూడా లెక్క చేయకుండా మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది. తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు, 10 ఏళ్ళు ఏలిండు. తర్వాత బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వల్ల ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇట్లాంటి మాటలు ఏం మాట్లాడలే. అటు ఆంధ్రాకి వెళ్ళిపోయినాక గెలిచిండు, ఆంధ్రాకి వెళ్ళిపోయినాక ఫస్ట్ సీఎంగా గెలిచిండు, అయిపోయింది. తర్వాత మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చిండు. అప్పుడు ఇంకా అక్కడిదక్కడ వాళ్ళ రాష్ట్రం వాళ్ళని ఎత్తినప్పుడు వాళ్ళకు ఉంది. ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పట్లో బీజేపీ సపోర్ట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు. ఎందుకంటే బీజేపీకి ఆంధ్రాతో ఎట్లాంటి సంబంధం లేదు, పొత్తు కూడా లేదు, సపోర్ట్ కూడా అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆంధ్ర నుంచి బీజేపీకి సపోర్ట్ కావాలి, అదే ఒక బలంగా అయిపోయింది వాళ్ళకి. దాన్ని వీళ్ళు అవకాశంగా వాడుకుంటారు. వాళ్ళు ఏమైనా చేసుకొని మళ్ళీ వాళ్ళు తెలంగాణ మీద వాడు ఎందుకు ఏడవాలి? ఇప్పటికే బంకచర్ల ప్రాజెక్ట్తోని ఏం చేస్తారో అర్థమైతలేదు. ఇప్పుడు ఈ టైంలో ఇట్లా మాట్లాడము, మళ్ళీ ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేసి మీరు అందరం సమానం, మళ్ళీ అందరం కలిసికట్టుగా బతుకుదామని అట్లా మాట్లాడతారా? ఏం చేయబోతుండు? ఎందుకంటే ఆయనకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఏం చేయలేం కదా, మన చేతిలో ఏం లేదు కాబట్టి. కానీ చిన్న టాపిక్ అయినా కానీ దీని మీద మాత్రం మన అందరం ఆలోచించాలి. ఒకవేళ అలాంటి రోజు ఏమైనా వస్తే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కలవాలా, మళ్ళీ కలిసికట్టుగా బతకాలంటే మాత్రం మనం అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఏ విధంగా ట్రీట్ చేశారో మన అందరికీ తెలుసు. అది మన తెలంగాణ పౌరులు అయితే ఎప్పటికీ మర్చిపోరు. ఇంకా మర్చిపోయి ఉంటే అది ఇక మ్యాక్సిమం అయితే మర్చిపోరు.
ఒకవేళ అదే నిజంగా జరిగితే ఎట్లా సమాధానం చెప్పాలో కూడా మన తెలంగాణ పౌరులకు అందరికీ తెలుసు. అట్లే సమాధానం చెప్పాలి కూడా వాళ్ళకి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని ఎవరో వచ్చి ఎందుకు పాలిస్తారు, ఇది మన రాష్ట్రం కాబట్టి. సో ఆయన మాట్లాడిన మాటల వెనుక ఇంకేమేమి అర్థాలు ఉన్నాయి, ఇంకేమేమి కుట్రలు ఉన్నాయి, ఈ బంకచర్ల ప్రాజెక్ట్ ఒకటేనా ఇంకేమైనా వెనక ప్లాన్ చేసిండు ఆ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ముందు ముందు చూడాలి. కానీ మనం మాత్రం వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళ సభలు మీద ఒక కన్నేసి ఎప్పటికీ ఒక కన్నేసేయాలి. ఎందుకంటే నమ్మొద్దు ఎప్పుడు.